నువ్వేమనుకుంటున్నావు? ఒక అమ్మాయి నేనే ఇంత హింట్ ఇచ్చాను, నీకు అర్థం కాలేదా? సరే నువ్వే ప్రపోజ్ చేస్తావు అనుకుంటే అది ఇది అని 6 నెలలు గడిపేశావు. వీడు మనల్ని ముట్టుకోడ్లా ఉందని జ్వరం వచ్చిందని అబద్ధం ఆడాను, అది కూడా అర్థం కదా? ఎందుకు నాతో చెప్పలేదు? అదే ఒక స్పెషల్ చోట చెప్దామనుకుని వెతుకుతున్నాను. బొంగు కూతులుస్తున్నాయి. నువ్వు భోంచేసావా? సరే మరి నువ్వు నిద్రపో, నేను సేఫ్గా వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. అక్కడ నిలబడ్డావే రే. విజయ్, నీకు జ్ఞాపకం ఉందా? మనం లవ్ చేసుకోవడానికి ముందు నువ్వు ఆఫీస్ వర్క్ పూర్తయి లేట్ నైట్ ఆటోలో ఒంటరిగా వెళ్ళేదానివి. అప్పుడు నేను చెప్పేవాడిని, వెళ్ళేటప్పుడు ఊరికి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎంతసేపు, బండి నంబర్ ఏంటి, ఇవన్నీ మీ అమ్మతో చెప్తూ వెళ్తున్నట్టు నటించు, అప్పుడే ఆటో డ్రైవర్ నీతో తప్పుగా నడుచుకోవడానికి ఆలోచిస్తాడు అని చెప్పేవాడిని. కానీ ఈరోజు నా దగ్గర అలా నటిస్తావని నేను అసలు ఊహించలేదు విజయ్. అర్థం కాలేదు, ఏమంటున్నారా? నీ మనసును దాటి చెప్పు. మీ అమ్మతోనే మాట్లాడావా?